హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే. ఒకసారి మీరు ఓన్గా బ్యాక్ టెస్ట్ చేసి అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే మీరు ట్రేడ్స్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోలో మనం ఏం చెప్పుకుంటామంటే, ఈ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ అనేది మీరే మినిమం క్యాపిటల్ 20,000 పెట్టుకోండి ఫ్రెండ్స్. అంతకంటే ఎక్కువేం వద్దు. 20,000 క్యాపిటల్తో స్లోగా అకౌంట్ గ్రో ఎలా చేద్దాం నేర్చుకుందాం. నేను ఏప్రిల్ 2024 అన్ని డేస్కి నేను బ్యాక్ టెస్ట్ చేసి ఎంత ప్రాఫిట్ వచ్చిందో చూపిస్తున్నాను. ఏప్రిల్ 2024 లో విక్స్ మార్కెట్లో వోల్టైల్ ఉన్న స్టేజ్లో మనం దీన్ని ప్రాఫిట్ తీసాం ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకుంటే లో విక్స్లో ఆప్షన్ ప్రీమియమ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. మనకి 4 డేస్ అనేవి స్టాప్ లాస్ సెట్ అయినాయి. ఈ స్ట్రాటజీ యొక్క బ్యూటీ ఏంటంటే, డెఫినెట్గా మీరు స్టాప్ లాస్ పెట్టాలి. స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఒకవేళ రేంజ్ బౌండ్ మార్కెట్లో ఉంటే అక్కడక్కడే ఉంటే మీకు మినిమం పాయింట్స్ ఇస్తుంది. మరీ రేంజ్ బౌండ్ ఉంటే స్టాప్ లాస్ హిట్ అవుతుంది. బట్ ఒకవేళ ట్రెండింగ్ మార్కెట్ ఆ రోజు కనుకుంటే మీకు 4 స్టాప్ లాస్ ఉన్నా కూడా 5th డే రోజు ప్రాఫిట్ మొత్తం అన్ని రికవర్ చేస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, 59,400 ఈ ఏప్రిల్ మంత్లో వచ్చింది. ఇక స్ట్రాటజీ విషయానికి వస్తే, నాలాగే మీరు కూడా ఆప్షన్ బయింగ్ అని ఏదో ఒక కాలు పుట్టు తీసుకుంటారు, దాన్ని ట్రేడ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. డెఫినెట్గా 2-3 మంత్స్ మీరు ట్రై చేయండి, బ్యాక్ టెస్ట్ చేయండి. ట్రై చేసిన తర్వాత డెఫినెట్గా మీరు ప్రాఫిట్లో ఉంటే డెఫినెట్గా మీరు హ్యాపీ అవుతారు. వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్ డెఫినెట్గా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ తీసుకొస్తాను. ఇక స్ట్రాటజీ విషయానికి వస్తే ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీలో ఇది నేను బ్యాక్ టెస్ట్ చేస్తాను అండ్ ప్రజెంట్ ట్రేడ్ కూడా చేస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీలో 5 మినిట్స్లో మనం పెట్టుకుంటాం ఫ్రెండ్స్. సో సింపుల్ ఏంటంటే, ఈ 5 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్ అవ్వగానే ఇదర్ కాల్ సైడ్ ఆర్ పుట్ సైడ్ బ్రేక్అవుట్ అవగానే మనం ట్రేడ్ తీసుకుంటాం. దాని ఒక క్యాండిల్లో వచ్చి మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. క్యాండిల్లో మరీ చిన్నదైతే కనుక మనం ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో మీరు చెక్ చేయండి ఫ్రెండ్స్, నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ డే ఓకే, సెకండ్ డే చెక్ చేసుకుంటే ఎక్కడ మీకు డబుల్ బాటమ్ ఉంది, డౌన్ సైడ్ బ్రేక్ చేయలేదు. సో మనకు కాల్ సైడ్ ఎంటర్ దొరికింది. కాల్ సైడ్ తీసుకుంటే కాల్ సైడ్ మనకి 1:4 టార్గెట్ వచ్చింది. మీరు కావాలంటే 1:1 రాగానే మీరు హాఫ్ క్వాంటిటీ అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, మినిమం క్వాంటిటీ అంటే 2 లాట్స్ 3 లాట్స్తో మీరు ట్రేడ్ చేయండి. ఒక 2-3 మంత్స్ మీరు ప్రాఫిట్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు లాట్సెస్ ఇంక్రీజ్ చేయొచ్చు. నన్నైతే మీకు 2-3 లాట్స్తోనే సఫిషియంట్ ఫ్రెండ్స్, డైలీ చేయగలిగితే కనుక. చూడండి, ఇందులో చూడండి, పుట్ సైడ్ సిగ్నల్ మిగిలింది. 1:1 అయితే మీకు ప్రాఫిట్ వచ్చింది. ఇల్స్ మీరు లేదు అనుకుంటే మీరు స్టాప్ లాస్ సెట్ అయింది, ఓకే యాక్సెప్ట్ చేయండి. స్టాప్ లాస్ సెట్ అయింది, నెక్స్ట్ టైం మనం ప్రాఫిట్ తీసుకుందాం. అంతేకాని ఆ రోజు ఇంకా ట్రేడ్స్ వద్దు ఫ్రెండ్స్. ఇంకా స్టాప్ లాస్ సెట్ అయింది అనుకోండి, ఓకే. ఆ నెక్స్ట్ డే చూడండి, అంటే సెకండ్ క్యాండిల్ ఒక లోని పుట్ బ్రేక్ చేసింది. ఈజీగా మనకి 1:2 అనేది ప్రాఫిట్ వస్తుంది. సో ఎక్కడ పైకి స్టాప్ లాస్ ఛాన్స్ లేదు హిట్ అవ్వడానికి. నెక్స్ట్ డే చూడండి, నెక్స్ట్ డే ఓపెన్ అవడమే మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది. కానీ ప్రీవియస్ డే గ్యాప్ డౌన్ అయినా కూడా మీకు మార్కెట్ అనేది బుల్లిష్ వేలో పాజిటివ్గా రియాక్ట్ అయింది. సో మీరు పాజిటివ్ ట్రేడ్ తీసుకుంటారు. అల్టిమేట్గా మీకు అసలు ఎక్కడ స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సే లేదు. సో ఆటోమేటిక్గా మీరు ఆ రోజు చూడండి ఫ్రెండ్స్, ఇంచుమించు 500 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ మూవ్ అయింది. మీరు కనుక ఒకవేళ మీ స్టాప్ లాస్ని కాస్ట్ పెట్టినా కూడా మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది ఫ్రెండ్స్. లేదు 1:1 పెట్టుకుంటారు, ఓకే హ్యాపీయే కదా. చూడండి, ఆ నెక్స్ట్ డే చూడండి, ఆ నెక్స్ట్ డే మీకు పుట్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది సెకండ్ క్యాండిల్. సో మీకు పుట్ సైడ్ ట్రేడ్ తీసుకుంటారు. ఇవి మీకు అనేవి చాలా సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఆప్షన్ బయింగ్లో మీరు నష్టపోయింటే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. నేను ట్రేడ్ విత్ మీ అనే ఒక ప్రోగ్రామ్ కూడా తీసుకొస్తున్నాను నాతో పాటు ట్రేడ్ చేయడానికి. ఈజీగా ఆప్షన్ సెల్లింగ్లో ఎలా రికవర్ చేసుకోవచ్చు మన లాస్ని అని చెప్పి, నెక్స్ట్ ఆప్షన్ బయింగ్లో ఎలా మినిమం క్వాంటిటీ చేయొచ్చు అని తీసుకొస్తున్నాను. సో అది కూడా మీకు షేర్ చేస్తాను. సో నెక్స్ట్ చెక్ చేసుకుంటే మీకు అనేది చాలా మినిమంగా మూవ్ అయింది మార్కెట్. ఓకే, ఆ డేస్లో మీకు 20-30 పాయింట్స్ లాస్ అన్న ఉంటుంది, లేదా 20-30 పాయింట్స్ ప్రాఫిట్ అయినా ఉంటుంది. ఎందుకంటే మినిమంగా మూవ్ అవుతుంది కాబట్టి. మీరు లాస్ మేక్ చేసుకున్నా ఇట్స్ ఓకే, ఎందుకంటే 20 పాయింట్స్ లాస్ అయింది. నెక్స్ట్ డే మీకు ఒక 100 పాయింట్స్ వస్తుంది కదా.
దాన్ని మీరు రివెంజ్ ట్రేడ్గా తీసుకోవద్దు. ఓకే, ఇలాంటి మార్కెట్ పోనప్పుడు ఈ కండిషన్లో చూడండి, ఈ కండిషన్లో మార్కెట్ మీకు మీరు అప్ సైడ్ ట్రేడ్ తీసుకున్నారు, బ్రేక్అవుట్ వచ్చిందని చెప్పి, బట్ డౌన్ సైడ్ మూవ్ ఉంది, మీ స్టాప్ లాస్ సెట్ అయింది. ఓకే, మీ స్టాప్ లాస్ తీసుకున్నప్పుడు యాక్సెప్ట్ చేయండి, ఇట్స్ ఓకే. స్టాప్ లాస్ డెఫినెట్గా మీరు స్టాప్ లాస్ పెట్టండి. స్టాప్ లాస్ బ్రేక్అవుట్ అయింది, ఓకే. లేదు మీరు బ్రేక్అవుట్లో సెకండ్ బ్రేక్అవుట్లో మీరు తీసుకున్నారంటే ఓకే, కానీ అలా తీసుకోవద్దని నేను చెప్తాను, వదిలేసేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మార్కెట్ వోలటైల్గా ఉన్న రోజు కానీ ట్రెండింగ్ ఉన్న రోజు ఈ క్యాండిల్ ఇక్కడ బ్రేక్అవుట్ అయితే మీకు ఆల్మోస్ట్ 300 పాయింట్స్ మూవ్ అయింది. కనీసం మీ కాస్ట్ కాదు కదా, మీ ఫస్ట్ క్యాండిల్ లో కూడా టచ్ చేయట్లేదు బ్రేక్. అది నెక్స్ట్ డే ఇది కూడా చెక్ చేయండి మార్కెట్ ఎలా బుల్లిష్ మూవ్లో ఉందో. సో ఒక 1 మంత్ అంతా మీరు రెగ్యులర్గా ఒకే స్ట్రాటజీ ట్రై చేసి విత్ లో క్వాంటిటీ ట్రై చేస్తే, మీరు ఆల్రెడీ ఆప్షన్ బయింగ్లో చాలా లాస్ ఉంటారు కదా, ట్రై చేస్తే డెఫినెట్గా మీకు ప్రాఫిట్ వస్తుంది ఫ్రెండ్స్. ఛానల్లో చెప్పిన కంటెంట్ నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ కామెంట్ చేయండి, ఏమైనా సలహాలు ఉంటే ప్లీజ్.